గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఒకసారి మీ అందరి కడతాల ధ్వనుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా మనం వేదిక వద్దకు ఆహ్వానిద్దాం. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది నాయకులు ఉన్నారు. వారందరి బాటలో పయనిస్తూ కూటమి పాలనతో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రని, హరితాంధ్రని, అలాగే త్వరలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని, అలాగే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని అందరినీ పేరు పేరున పలకరిస్తున్నారు. మాజీ మేయర్ జంజాల శంకర్ గారిని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి కడతాల ధ్వనుల మధ్య హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆధ్యాత్మిక వ్యక్త విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీదనే ఉన్నారు, వారిని రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఎక్సైజ్ శాఖ మార్చిలు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సమనీయంగా కోరుతున్నాం. ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు శ్రీ యాలగడ్డ వెంకట్రావు గారిని వేదిక మీదకు విచ్చేయవలసిందిగా సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మహాసహస్రావధాని ప్రవచన కిరీటి జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు విచ్చేశారు. వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఇదే మా ఆహ్వానం. గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యాలగడ్డ వెంకట్రావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అవనిగడ్డ శాసనసభ్యులు ఈనాటి కార్యక్రమానికి మండలి వెంకట కృష్ణారావు గారి తనయులు మండలి బుద్ధప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మహాసహస్రావధాని ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు గారి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నాదసుధాండవ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మహిళా మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆధ్యాత్మిక సాధకులు విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీదకు వచ్చే ఆశీనులు కావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అలాగే పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారిని రైతు నేస్తం వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బిందు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు